వైసీపీ నేత దేవినేని అవినాష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, దేవినేని అవినాష్ ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఇవాళ తిరువురు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక జరిగింది. అయితే సరైన కోరం లేక ఎన్నికల అధికారి ఈ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆవిడ చెప్పారు. అయితే మరోవైపు ఈ ఎన్నిక కోసం దేవినేని అవినాష్ ఇతర వైసీపీ నేతలందరూ కూడా విజయవాడ నుంచి వస్తున్న మార్గ మధ్యంలో రేపూడి తండా దగ్గర వీరిని అదుపులో తీసుకున్నారు. వాస్తవానికి నిన్న జరిగిన గొడవ తోపులాట నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఈ ఎన్నిక హాజరు కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ ను మరికొందరు వైసీపీ నేతలను మార్గ మధ్యంలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసులు నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం అన్ని చోట్ల బ్యారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం కౌన్సిలర్లు తప్ప మరి వేరే ఎవరిని కూడా ఇవాళ అయితే అనుమతించలేదు. మొత్తం మీద అయితే ఎన్నికైతే నిరవధికంగా వాయిదా పడింది. మళ్ళీ ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఎన్నిక నిరవధికంగా వాయిదా ఇస్తున్నట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు ఎలాంటి అలజడి ఆందోళన నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ ను అదుపులో తీసుకుని రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే 2 గంటల పైగా అతన్ని ఉంచారు. అతను వైసీపీ మిగతా నేతలందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు. స్వామిదాసు ఇతర నేతలందరూ కూడా మొత్తం మీద అయితే ఎన్నిక వాయిదా అనేది ప్రశాంతంగా జరిగింది. అయితే బయట వ్యక్తులు ఎవరు కూడా ఈ ఎన్నిక రాకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలో భాగంగానే అవినాష్ అదుపులో తీసుకున్నారు. ధన్యవాదాలు సూర్యారావు.